హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? వాళ్ళు జస్ట్ 10 నిమిషాల్లో మనము అరిసెల టేస్ట్లో ఉండే ఒక స్వీట్ ప్రిపేర్ చేద్దామండి. ఇది పాకం లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 3/4 కప్పు బెల్లం వేసుకోవాలి. 3/4 కప్పు బెల్లంకి 1 కప్పు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకొని ఇది కాస్త బెల్లం కరిగించుకోవాలండి. పాకం అంతా కూడా ఏం అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగించుకుంటే చాలు. ఇప్పుడు ఒక పెనంలోకి ఇది ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇది బాగా మరిగించుకోవాలండి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇదంతా కూడా బాగా ఒకసారి కలుపుకొని ఇది కాస్త ఇలా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత సిమ్లో ఉంచుకొని 1 కప్పు బియ్యపిండి వేసుకోవాలండి. మనం ఇంట్లో ఆడిచి పెట్టుకుంటాం కదా బియ్యపిండి, అదన్నా తీసుకోవచ్చు. లేకపోతే మీరు షాప్లో దొరుకుతుంది కదండి బియ్యపిండి, అదన్నా తీసుకోవచ్చు అండి. కొద్దిగా పిండి వేసుకుంటూ బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలండి. ఉండలు లేకుండా ఇలా బాగా గరిటెతో కలుపుకోవాలి. ఇది బాగా లో ఫ్లేమ్లో పెట్టుకునే మనము దీన్ని ఉడికించుకోవాలండి. మినిమం అంటే ఒక 4 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. కాబట్టి ఇలా కలుపుతూనే ఉండాలి. బాగా పిండి ఉడికించుకుంటేనే చక్కగా వస్తుందండి స్వీట్ కూడా. చూడండి బాగా ఇలా ఉడికించుకోవాలి. ఇలా బాల్లా చుడితే కూడా ఇలా రావాలండి, అంతవరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. మీరు కావాలంటే దీనిపైన మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కూడా వదిలేసాను, ఇంకా బాగా కూడా సెట్ అవుతుందండి. నేనైతే బాగా ఉడికించేసాను కాబట్టి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా ప్లేట్లోకి తీసుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఆరపెట్టుకోవాలండి. వేడిగా ఉంటుంది కదా, కాబట్టి ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఆరపెట్టుకోవాలి. చూడండి ఇది కాస్త చల్లగా అయిందండి. ఇప్పుడు కాస్త నెయ్యి చేతికి అప్లై చేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలండి. కాస్త మెత్తగా కలుపుకోవాలి. మొత్తము కలిపిన తర్వాత ఇలా చిన్న బాల్స్లా చుట్టుకోవాలి. మనం బాల్స్ చుట్టేటప్పుడు కూడా కాస్త నెయ్యి అనేది చేతికి అప్లై చేసుకొని ఇలా బాల్స్లా చుట్టుకోవాలండి. అప్పుడు బాగా పగుళ్ళు రాకుండా మంచి రౌండ్ షేప్లో వస్తుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకోవాలండి. మీకు ఇష్టం అంటే నువ్వులు తీసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. నేను తెల్ల నువ్వులు తీసుకున్నాను. ఇలా మనము ఉండకంతా కాస్త ఇలా పట్టించుకొని ఇలా రౌండ్ లాగా చుట్టుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి ఆయిల్లో వేసినా కూడా అస్సలు ఊడదండి. ఇప్పుడు ఇలా అరిచేతిలో పెట్టుకుని లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలి. పిండి బాగా ఉడికించుకున్నారంటే అసలు క్రాక్స్ కూడా రావండి, చక్కగా ఇలా రౌండ్ షేప్లో వస్తుంది. ఇప్పుడు మధ్యలో ఇలా హోల్ పెట్టుకోవాలండి. ఇది ఎక్కువ మందంగా ఉండకూడదండి, అలాగని ఎక్కువ పలచగా ఉండకూడదు. ఇలా మీడియం సైజులో మీరు ఇలా చేసుకోవాలి. చూడండి ఇలా పెద్దగా రౌండ్ షేప్ అనేది చేసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా ఉందో. అలాగే ఇంకోటి కూడా చేసి చూపిస్తా చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అసలు వంట చేతకాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే ఈజీగా చేసేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి, అరిసెల్లాగే ఉంటాయండి టేస్ట్ అయితే మట్టుకు. ఎప్పుడైనా మనకు అరిసెలు తినాలనిపిస్తే కూడా ఇలా కూడా చేసేసుకోవచ్చండి. ఇది నిలువ కూడా ఉంచుకోవచ్చండి. ఒక 20 డేస్ వరకు నిలువ ఉంచుకోవచ్చు. చాలా బాగుంటాయండి. 20 డేస్ ఉన్నా కూడా అస్సలు పాడవవు. చూడండి ఎంత చక్కగా ఉందో. మిగతా అన్నీ కూడా ఇలాగే చేసి ఉంచుకోవాలి. అన్నీ ఇలా చేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇవి ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. వేడి కాస్త తక్కువ ఉందనుకోండి వాటిపైన పగుళ్ళు అనేది వచ్చేస్తుందండి. కాబట్టి ఆయిల్ బాగా వేడిగా ఉండేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక 10 సెకండ్ల పాటు వదిలేసాను, కదపకండి. తర్వాత మీరు ఇలా గరిటతో తిప్పుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత మళ్ళీ సిమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా సిమ్లో ఉంచుకోవడం, ఫ్రై చేసుకోవడం వల్ల పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి. చాలా బాగుంటాయి. చూడండి మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు తీసేసుకోవాలండి. చూడండి ఈ కలర్ వచ్చేంతవరకు మీరు సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు ఎంత చక్కగా ఉందో, కలర్ఫుల్గా ఉంది. అస్సలు నువ్వులు ఒక్కటి కూడా విడిపోదండి, చక్కగా అంటుకుంటాయి వాటికి. మనం ఫ్రై చేసినా కూడా ఆయిల్ అస్సలు విడిపోవండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి కలర్ఫుల్గా. ఆయిల్ కూడా అస్సలు పీల్చదండి, చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. చూడండి ఆయిల్లో కూడా అస్సలు నువ్వులే లేవు. చాలా చక్కగా ఫ్రై చేసుకోవచ్చండి వీటిని. చూసారు కదండి ఎంతో సింపుల్ ప్రాసెస్లో మనకు అరిసెలు లాంటి అరిసెలు రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసి అలాగొచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే చాలా సింపుల్ స్వీటు, అలాగే అరిసెలు తిన్నట్టు ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరిన్ని రుచుల కోసం మన వెన్నెలా స్వీట్ హోమ్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ వెన్నెలా స్వీట్ హోమ్.